అండి అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు గుడ్లు పచ్చళ్ళు వండుతున్నానండి. వంకాయ కూడా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కే లోపల గుడ్లకు నాట్లు పెట్టుకోవాలండి. అంటే పేలకుండా ఇవ్వండి, ఈ విధంగా పెట్టుకోవాలి. వేపుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. తీసుకుందామండి పక్కకి. రెండు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అండి. ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకున్నానండి. ఉప్పు అయితే కొంచెం తొందరగా ఉడికిపోద్దండి. మూత పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత రొయ్యలు వేసుకున్నాం. పచ్చి ఇంట్లో శుభ్రంగా ఉడుచుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. 5-6 సార్లు కడుక్కోవాలి. ఈ మగ్గేలోపు కొంచెం వంకాయలు కోసం పక్కన పెట్టుకుందామండి. వంకాయలు వేసుకుందామండి. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు ఏం అవసరం లేదండి, ముందుగా ఉప్పు వేసాం కదండి. ఇది కూడా బాగా మగ్గాలండి, ఈ వంకాయ కూడా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ నార వేసుకుందామండి. 3 స్పూన్లు కారం వేసుకుందామండి. వాటర్ వేసుకుందామండి. ములిగేలాగా వేసుకుందామండి, కొంచెం సరిపోతాయండి. గుడ్డు వేసుకున్న తర్వాత ఉడకాలండి బాగా. మూత పెట్టుకుందామండి. ఇవ్వండి, వంకాయ వేసాం కదా, గ్రేవీలాగా వచ్చిందండి కూర అంతా. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయిందండి. గుడ్లు పచ్చివేయాలండి, వంకాయ వేసండి దీంట్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.